అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు మీ లవ్ లైఫ్‌లో ఏం జరుగుతున్నాయి? దానికి మీకు దొరికిన ఒక మెసేజెస్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ఫస్టు ఇది 2 టైప్ ఆఫ్ రీడింగ్ వచ్చింది నిన్నలాగేనే. ఈరోజు ఆహ్, ఏమొచ్చింది అనేది చూద్దాం. మీకు ఎంత రెజొనేట్ అవుతుంది? ఏ పాయింట్స్ మీకు రెజొనేట్ అవుతుంది అంత తీసుకోండి. ఒకటి ఫైనాన్సు మరి మీ కరియర్ సెటిల్ అవ్వకుండా మీ లవ్ లైఫ్ అనేది ఒక బ్లాకేజెస్‌లో ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. కొంతమంది చాలా ఫైనాన్షియలీ, కరియర్ వైస్ వర్కోహాలిక్‌గా కంప్లీట్‌లీ మీ సంపాదన కరియర్ కంప్లీట్‌లీ ఆ ఫోకస్డ్‌గా ఉంటున్నారు కాబట్టి మీకు లవ్ లైఫ్‌లో ఒక బ్లాకేజెస్ అనేది ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీకు మీ న్యూ లవ్ అనేది వస్తుంది. అంటే మీకు మీ ట్విన్‌తోనే పెళ్లి అయింది అంటే, వాళ్ళు కంప్లీట్‌గా మారి మీ లైఫ్‌లో ఒక కొత్త పర్సన్‌గా, కొత్త ప్రేమగా వస్తారు. మీ భార్యని, మీ భర్తని మీరు ట్విన్ ఫ్లేమ్ అయ్యుంటే, మీరు వాళ్ళని పెళ్లి చేసుకొనుంటే, వాళ్ళు చేసిన తప్పులన్నీ తెలుసుకొని మీకోసం కొత్త పర్సన్‌గా మారి మీకు ఒక లవ్ లైఫ్ లవ్వర్‌గా మీ లైఫ్‌లోకి వస్తారు. మీ భార్యనే, మీ భర్తనే. లేదంటే మీరు సింగిల్‌గా ఉన్నారు. మీకింకా ఆహ్, ఆహ్ యూనియన్ అవ్వలేదు. రీయూనియన్ అవ్వలేదు. నో కాంటాక్ట్‌లో ఉన్నారు అంటే, మీ లైఫ్‌లో కొత్త పర్సన్ మిమ్మల్ని ప్రేమించడానికి వస్తున్నారు. వీళ్ళు కంప్లీట్‌లీ కొత్త పర్సన్. ఇప్పటి వరకు మీకు తెలియని వాళ్ళు ఉండొచ్చు. తెలిసిన వాళ్ళైనా కూడా కొత్త పర్సన్‌గా మారి రావచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. నెక్స్టు మీరు అయినంత త్వరగా కలుసుకుంటారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. 3 ఫోటోస్‌లో ఇక్కడ కపుల్స్ చాలా ప్రేమతో ఉంటున్నారు గదా! అయినంత త్వరగా మీ లైఫ్‌లో ఆహ్, మీ ఆహ్, మీ పర్సన్‌తో మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్‌తో, మీ భార్యాభర్తతో మీ లైఫ్ చాలా మంచిగా మారుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. న్యూ లవ్ ఫోటోలో చూడండి. అబ్బాయి నీ మీద వచ్చి ప్రపోజ్ చేస్తున్నారు. అక్కడ ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ అంతా ఉన్నాయి. సో, మీకు మీ ప్రేమకి యూనివర్స్ కంప్లీట్‌లీ బ్లెస్సింగ్ చేస్తున్నారు. ఈగోయిస్టిక్‌గా తన అహంకారంతో నేనెందుకు చెప్పాలి? వాళ్ళే నా దగ్గర రావచ్చు కదా! అనేటట్టుగా మీకు ఉంటే మగవాళ్ళు, మీరే వాళ్ళ దగ్గర వెళ్ళాలి అనేది ఇక్కడ ఉంది. అమ్మాయిలు ఇది వింటుంటే మీ పర్సన్ మీ దగ్గర అలా వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ మీ లైఫ్ మీరిద్దరు కలిసిన తర్వాత ఫస్ట్‌లా గొడవలు అదంతా ఏమీ లేకుండా చాలా రొమాంటిక్ లైఫ్ మీకు ఉంటుంది. అయినంత త్వరగా మీరు కలుసుకుంటున్నారు అనేది ఇక్కడ చెప్తున్నాయి. అండ్ మీరు వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి ఆహ్, డోర్స్ అనేది మీ మనసు తలుపుల్ని తీసి ఉంచుకోవాలి. అండ్ మీ ఎనర్జీ క్లియర్ చేసుకోవాలి. అలా మనసు తలుపులు అందరికి తెరవదు. మీ పర్సన్ అయినా కూడా. ఏదేదో బ్లాకేజెస్ ఉంటాయి గదా! అందుకోసం. సో, ఆ బ్లాకేజెస్ అంతా క్లియర్ చేసుకుంటూ మీరు మీ పర్సన్ కోసం మీ మనసు తలుపులు కంప్లీట్‌లీ ఓపెన్ చేసి ఉంచుకుంటే వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ వాళ్ళతో ఏదైనా గొడవ ఉంది, వాళ్ళ మీద కోపం ఉంది అంటే ఆహ్ ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ చేయండి. దాని నుంచి బ్లాకేజెస్ క్లియర్ అయ్యి మీ యొక్క ఆహ్, ల లైఫ్‌లో మీ పర్సన్ రావడానికి మీకు ఈజీ అవుతుంది. బ్లాకేజెస్ క్లియర్ అవుతుంది. అండ్ ఇప్పుడు వస్తున్న పర్సన్‌తో మీరు చాలా సేఫ్ ఫీల్ అవుతారు. మీరు అమ్మాయైనా, అబ్బాయైనా ఏ వయసోళ్ళు అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తారు. కాబట్టి మీరు ఈ పర్సన్‌ని కంప్లీట్‌గా నమ్మొచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు ఆహ్, చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. నా పర్సన్ వేరే వాళ్ళతో ఉన్నారు అనేదో, లేదంటే నా నుంచి దూరంగా ఉన్నారు అనేదో, వాళ్ళెలా వస్తారు అనే కన్‌ఫ్యూషన్ స్టేట్‌లో ఉంటున్నారు. థింక్ పాజిటివ్. మీరు ఈ కన్‌ఫ్యూజన్ అంతా వదిలేసి, ఎప్పుడు మీరు సంపూర్ణంగా నా పర్సన్ నా కోసం వస్తారు. నేను వాళ్ళ కోసం
ఆహ్, సిద్ధమవుతాను. నన్ను నేను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాను. ఓన్లీ పాజిటివ్ వే, గుడ్ వేలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, మిమ్మల్ని మీరు పాజిటివ్‌గా మార్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు. మీకు సింక్రోనిసిటీస్ అవన్నీ ఏంజెల్ గైడెన్స్ అవన్నీ దొరుకుతూ ఉండొచ్చు కానీ, మీరు ఇదంతా నిజమా? భ్రమనా? అనే ఆలోచనలోనే ఇంకా చాలామంది ఉన్నారు. మీరు అది భ్రమ అనుకుంటే భ్రమ, నిజం అనుకుంటే నిజం. అదే. నేను ఇప్పుడు ఒకటే చెప్తాను. మనం దేవస్థానానికి వెళ్ళి, ఆ రాయిని దేవుడు అని నమ్మి మొక్కుతున్నాం కాబట్టి, ఆ రాయిలో కూడా మనకి దేవుడు కనిపిస్తున్నారు. ఆ ఒక ఆహ్, మూర్తిలో. అది రాయని చూస్తే అది రాయి మాత్రమే. అది మా నమ్మకం. ఆ రాయే మన దేవుడు అని నమ్మి మనం కొలుస్తాం కాబట్టి, ఆ రాయిలోను కూడా మనకి దేవుడు కనిపిస్తున్నారు. సో, ఇది కూడా అంతే. మీరు నమ్మితే ఇదంతా నిజం. నమ్మలేదంటే మీకు భ్రమగానే మిగిలిపోతుంది. సో, కాబట్టి ఇది మీకు యూనివర్స్ నుంచి వస్తున్న ఒక సైన్ కాబట్టి మీరు నమ్మితే మాత్రమే అదే నిజమవుతుంది. నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపించేది. ఇది నిజమా? భ్రమనా? అని నాకు మెడిటేషన్‌లో అదే వచ్చేది. నువ్వు నిజమని నమ్మితే అది నిజం. నువ్వు భ్రమ అనుకుంటే అది నిజంగా నిజం ఉన్నా గూడా అది నీకు భ్రమ అయిపోతుంది. నీకేం కావాలి అంటే, నాకు ఈ లైఫ్ చాలా బావుంది. నేను నమ్ముతున్నాను ఇది నిజం అని. నువ్వు అలా నమ్మితే అదే నీ లైఫ్‌లో నిజమవుతుంది అని నాకు కూడా అలాగే వచ్చింది. సో, మీకు గూడా నేనదే చెప్తున్నాను. మీరు నిజమని నమ్మితే నిజం. అండ్ ఈ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు కూడా హర్ట్ చేయరు. మీకోసం వాళ్ళని మార్చుకుంటారు. అండ్ మార్చుకోవాలి అనే ఆహ్, కొంతమంది మారుతూ ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ మారి ఉండొచ్చు. మారుతూ ఉండొచ్చు. లేదంటే మీకోసం రేపు మారి మీ లైఫ్‌లోకి వస్తారు. దానికి ఒకే ఒక్క దారి అంటే ఇన్నర్ వర్క్. మీ గురువు ఎవరో కనుక్కొని వాళ్ళతో మీరు ఇన్నర్ వర్క్ చేసేది అనేది మాత్రమే. సో, నేను మీ గురువు అని మీ మనసుకి అనిపిస్తే నేను అయినంత త్వరగా ఇన్నర్ వర్క్ క్లాసెస్‌ని కండక్ట్ చేస్తున్నాను. అయినంత త్వరగా ఇది స్టార్ట్ అవుతుంది. మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉంటే రోజు వచ్చే వీడియోస్‌ని మీరు ఫాలో అవుతూ ఉంటే నా సోషల్ మీడియాస్ అకౌంట్‌లో మీకు ఆహ్, డీటెయిల్స్ అనేది దొరుకుతుంది. నన్ను మీరు ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో కూడా ఆహ్, కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ రోజు షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. లింక్ మీకు నా ఛానెల్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంతవరకు వీడియో చేసుంటే అనంత కోటి ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై. ఐ లవ్ యూ ఆల్.